మనము పెళ్లిళ్ళకి దీనికి పోలికే లేకుండా పోయిందండి. రిజిస్ట్రారయ్య గారు, నా పెళ్లి నక్కవాణిపోయిన సత్రంలో 5 ఫుల్ డేస్ జరిగిందండి. ఇది ఈ రిజిస్టర్ లో ఒక సంతకంతో ఫినిష్. ఓ దిస్ ఇస్ మోస్ట్ ఆధునికం అండ్ నమ్మబుల్లు. ఇందులో ఆశ్చర్యం ఉందండి. పెళ్లికి వాళ్ళిద్దరి మనసులు ఏకం కావడం ముఖ్యం కానీ సాక్ష్యాలు సంతకాలు కావు. మా మనసులు ఏనాడో ఏకమైపోయాయి సార్. ఇప్పుడు ఈ పెళ్లి కేవలం లాంఛనం. ఇవన్నీ బోల్డ్గా ఇద్దరు చేయాల్సిన ప్రమాణం అవుతుంది. చెప్పండి సార్, డబ్బు విషయంలో గాని భర్తగా నా విధిని నిర్వర్తించడంలో గాని నా ధర్మం తప్పను. కరెక్ట్ రేస్తానయ్య గారు. ఈ కాలం కుర్రాళ్ళు భాష మార్చారే గాని భావం మార్చలే. మీకు జ్ఞాపకం లేదు? మన వల్ల అర్ధేజ ధర్మేజ కామేజ నాటి చరామి అన్నాం కదా. చెప్పిన మాట తెలిసేట్టు అనడం, తెలుసుకుని అనడం ఇప్పటి పద్ధతి బాబాయ్ గారు. చెప్పండి. డబ్బు విషయంలో కానీ భర్తగా నా విధి నిర్వర్తించడంలో గాని. ఏమన్నారు? భర్తగా నా విధి నిర్వర్తించడంలో గాని నా ధర్మం తప్పను. గుడ్. మీరు చెప్పాలమ్మా. చెప్తాను సార్. గృహ విషయంలో కానీ భార్యగా నా విధిని నిర్వర్తించడంలో కానీ నా ధర్మం తప్పను. గుడ్. ఇప్పుడు మీ ఉంగరం తీసి వారి చేతికి ఉంచండి. సార్, నేను వారికి బహుమానం ఇవ్వచ్చా? ఓ బై ఆల్ మీన్స్. అవును బాబాయ్ గారు. ఎవరికి చెందాల్సిన వస్తువులు వారికి చెందడానికే కదండి ఇప్పటి ఈ సమావేశం. గుడ్. ఇప్పుడు మీరు భార్యాభర్త. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ లైఫ్.